యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు. చూడండి, ప్రతి ఉదయమే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రతిరోజు ఒక మాట నీకు ఇస్తున్నాడు. ఆ మాట ఎందుకు నీకు ఇస్తున్నా అంటే నిన్ను ధైర్యపరచడానికి. ఎక్కడ కృంగినా ఆ మాట పట్టుకుంటే లేస్తావు. మనం అన్ని విషయాల్లో ధైర్యపరచబడాలంటే, ఆయన మార్గంలో మరలా నడిపించబడాలంటే వాక్యమును ఆధారం చేసుకోవాలి. వాక్యమే మనకు మార్గం, వాక్యమే మనకు ఆధారం గనక ఆ మాట పట్టుకున్నట్టే చక్కగా నిన్ను ప్రభు నడిపిస్తాడు. చక్కగా ఆయన కృపలో నిన్ను వర్ధిల్లజేస్తాడు. చదువుకుందాం. ఈరోజు అద్భుతమైన మాట ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. 1వ దినవృత్తాంతం 14వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలు ప్రదేశం అందంతటను ప్రసిద్ధి ఆయను. యెహోవా అతని భయము అన్ని జనులకు అందరికీ కలుగు చేశాడు. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, దావీదు కీర్తి ఆ ప్రదేశం అందంతటా ఎందుకు వ్యాపించింది? ఎవరు వ్యాపింపజేశారు? చూడండి, మనం చాలా విషయాల్లో మనుషులకు ఇష్టంగా ఉండాలని కోరుకుంటాం, మనుషులకు నచ్చాలని కోరుకుంటాం. కానీ ఈ దావీదు మనుషులకు నచ్చలేదు, కానీ దేవునికే నచ్చాడు. అతడు నచ్చాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించి దావీదుని హెచ్చించడమే కాకుండా అతని కీర్తి, అతని ఘనత అందరికీ తెలియజేసే విధంగా ఈ దావీదుని హెచ్చించాడు, ఘనపరిచాడు. ఎందుకు? దావీదులో ఉన్న స్పెషల్ ఏంటి? దావీదు దేవునికి మాత్రమే నచ్చే విధంగా తాను ఆ హృదయాన్ని సరిచేసుకొని, తన ప్రవర్తన సరిచేసుకొని, తన మార్గమును సరిచేసుకొని చక్కగా ఆయనకు నచ్చే విధంగా నడుస్తున్నాడు. అతను స్తుతించే విషయంలో కానీ, ఆరాధించే విషయంలో కానీ, దేవుని మహిమపరిచే విషయంలో కానీ ఎక్కడా వీక్నెస్ లేడండి. మనం చాలా విషయాల్లో చూడండి, మనుషులకు చాలా నచ్చాలని, వారు పొగడాలని, వారు మనం చూస్తే మెచ్చుకోవాలని ఆశిస్తాం. కానీ దావీదు అలా కాదు. దేవుడే మెచ్చుకునే విధంగా దావీదు చక్కగా నడుస్తున్నాడు. అందుకే దావీదు నాకు ఇష్టమైన మనుషుడు, అతని ద్వారా నా ఉద్దేశం సఫలపరుస్తానని దేవాది దేవుడే దావీదును బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. మన పరిస్థితి ఏంటి? మనం ఎలాగుంటున్నాం? చూడండి, మనం ఆరాధించినప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధించేంత వరకు బాగుంటాం, కానీ బయట ఎలాగుంటున్నావు అన్నది ప్రభు నిన్ను చూస్తున్నాడు. దావీదు కీర్తి ఆ ప్రదేశం అందంతటా వ్యాపింపజేశాడు. అతన్ని చూసిన వారందరికీ భయం కలుగుతా ఉంది. ఎందుకు? దావీదేం ఆ రాక్షసుడు కాదు, దావీదేం భయంకరంగా చేష్టలు చేయలేదు. దావీదు తన ప్రవర్తనను బట్టి, దావీదు దేవునికి చక్కగా ఉన్నాడు కాబట్టి అతన్ని చూసిన వారందరికీ, అతని ప్రవర్తన చూసిన వారందరికీ భయం కలిగింది, భక్తి కలిగింది. దావీదులాగా నేను కూడా ఉండాలని చాలా మంది ఆశించారు. నిన్ను చూసిన వారందరూ అనాలి నీలాగా జీవించాలని, నిన్ను చూసిన వారందరూ అనాలి నీలాగా నడవాలని, నిన్ను చూసిన వారందరూ నిన్ను బట్టి దేవునికి మహిమ కలిగే విధంగా నీ ప్రవర్తన, నీ మాట తీరు చక్కగా ఉండాలి. ఎందుకంటే మనల్ని అన్ని విషయాల్లో ఆయన చూస్తుంటాడు. మనం కూర్చునుట లేచుట ఆయనకి తెలుసండి. కాబట్టి నువ్వు దేవునికి నచ్చితే తప్పకుండా దావీదును హెచ్చించి తన కీర్తిని ఆ ప్రదేశం అందంతటా వ్యాపింపజేసిన దేవుడు ఈరోజు నీ ప్రవర్తన చూసి, నువ్వు నడిచే మార్గంను చూసి, నువ్వు మాట్లాడే మాటలను చూసి ప్రభువు నిన్ను మెచ్చుకోవాలి, ప్రభువు నిన్ను ఘనపరచాలి, ప్రభువు నిన్ను ఆశీర్వదించాలి. అలాగుండాలి నీ ప్రవర్తన. ప్రభు నీకు ఇస్తున్న మాట అంటే అద్భుతమైన మాట. ఈ మాట పట్టుకొని ప్రార్థించు, ఈ మాట పట్టుకొని విశ్వసించు, మాట పట్టుకొని మంచి తీర్మానం తీసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయబోతున్నాడు. దేవుడు తన మార్గంలోని స్థిరపరచబోతున్నాడు. దేవుడు ఇచ్చిన మాటను బట్టి ఆయన స్తుతిద్దాం. అందరం కలిసి ప్రార్థిద్దాం. మీరందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవుడా, నీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు, దావీదు ఎంత జాగ్రత్తగా దేవుని ఎదుట ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడో, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు కూడా ఆ ప్రకారంగా నడుచున్నట్లు సహాయం అనుగ్రహించండి. దావీదు దేవాది దేవునికి నచ్చే విధంగా ఉన్నాడు, నేను కూడా అలాగ ఉంటానని మంచి తీర్మానం కలిగించండి. ప్రతి బిడ్డలను ఆశీర్వదించు, దీవించు, నీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని హెచ్చించండి, ఘనపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డలు వెలుచున్న ప్రతి మార్గములలో తోడుగా ఉండండి. బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండండి. ప్రభువా, వారి ఆలోచనలన్నీ నీ కృప ద్వారా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. వివాహాలు కాని వారికి వివాహం జరిగించండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించి హెచ్చించి నీ పరిశుద్ధ ఆత్మతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే భాగ్యం, రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని,
యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.